ఫారెన్ కీ గురించి మీరు ఈ మెయిన్ పాయింట్స్ చెప్పలేదంటే ఇంటర్వ్యూయర్స్‌కి వెంటనే తెలిసిపోతుంది మీకు ఏమి రాదని. సో, మనం ఈ మెయిన్ పాయింట్స్ గురించి రోజు డిస్కస్ చేద్దాం. సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఫారెన్ కీ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ ఫారెన్ కీ? ఫారెన్ కీ అంటే ఏంటి? అసలు ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తారు? సో, అలా అన్నీ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, అసలు ఫస్ట్ వాట్ ఈస్ ఫారెన్ కీ? A foreign key is a column in one table that points to the primary key of another table. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి చూడండి. సపోజ్ ఇది ఎంప్లాయీస్ టేబుల్ అండ్ ఇక్కడ ఇంకొక టేబుల్ ఉంది డిపార్ట్మెంట్ టేబుల్. ఇక్కడ ఫారెన్ కీ వచ్చేసి ఎంప్లాయీస్ టేబుల్‌లో ఉంది కాబట్టి ఇది ఫారెన్ కీ అనేది ఎంప్లాయీస్ టేబుల్‌లో ఉంటుంది. సో అసలు ఫారెన్ కీ అసలు మనం ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తామంటే it is used to maintain the relationships between two tables and stops invalid data entering into the database. సో మనకి పేరెంట్ టేబుల్‌లో ఉండే డేటా చైల్డ్ టేబుల్‌లో కూడా ఉండాలి. సో మనకి డేటా అనేది ఇన్వాలిడ్ చేయకోకుండా ఉంటుంది ఇది. సో ఫస్ట్ మనం టేబుల్స్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఎంప్లాయీస్ టేబుల్ ఇది మనకి పేరెంట్ టేబుల్. సో ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో సేమ్ అందరికీ ఇవి తెలిసే ఉంటాయి. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అండ్ ఫారెన్‌కి ఏదంటామంటే ఇందులో డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా ఎంప్లాయీస్ టేబుల్‌లో. ఎంప్లాయీస్ టేబుల్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడిని మనం డిపార్ట్మెంట్స్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడికి లింక్ చేస్తున్నాం. సో బాగా గుర్తించండి. డిపార్ట్మెంట్ ఐడిలో ఈ డిపార్ట్మెంట్ ఐడిని మనం ఎంప్లాయీస్ టేబుల్‌లో ఉండేది అది మనం డిపార్ట్మెంట్స్ టేబుల్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడికి లింక్ చేస్తున్నాం. అది ఫారెన్ కీ అంటాం. సో ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ దీన్ని కూడా క్రియేట్ చేద్దాం. సో మనకి క్రియేట్ అయింది. సో నెక్స్ట్ అవును ఇక్కడ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఫస్ట్ మనం పేరెంట్ టేబుల్‌లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. మనము చైల్డ్ దానిలోకి ఇన్సర్ట్ చేసినా కూడా ఇన్సర్ట్ అవ్వదు. చూపిస్తా ఆగండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చైల్డ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాని. సో ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ మనం పేరెంట్ టేబుల్‌లో ఉండే వాటికి మనం డేటా ఇవ్వాలి. ఆ తర్వాతే చైల్డ్ క్లాస్‌లో ఉండే వాటికి మనం డేటా ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనం పేరెంట్ టేబుల్లోకి డేటా ఇద్దాం. సో ఆ తర్వాత నెక్స్ట్ చైల్డ్ టేబుల్‌లో ఉండే దానికి డేటా ఇద్దాం. ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మనం 2 టేబుల్స్‌ని చూద్దాం అసలు డేటా వెళ్ళిందా లేదా అనేది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు 2 టేబుల్స్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూస్తే మనకి డిపార్ట్మెంట్స్ టేబుల్‌లో డిపార్ట్మెంట్ ఐడి ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. అలానే ఎంప్లాయీస్ టేబుల్‌లో మనకి ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఇప్పుడు మనకి ప్రతి ఎంప్లాయీకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఇప్పుడు మనం ఒక కొత్త ఎంప్లాయీని ఇన్సర్ట్ చేయాలంటే కూడా అది పేరెంట్ టేబుల్‌లో ఉండే సపోజ్ ఇది డిపార్ట్మెంట్ ఇప్పుడు పేరెంట్ టేబుల్. ఇందులో మనకి 101, 102, 103 ఉన్నాయి. మనము ఎంప్లాయీస్‌ని మా ఎంప్లాయీస్ టేబుల్ ఇవ్వాలంటే మనము పక్కా ఖచ్చితంగా ఇక్కడ డిపార్ట్మెంట్స్ టేబుల్‌లో ఉండే డిపార్ట్మెంట్ ఐడికే ఇవ్వాలి. ఒకవేళ మనం వేరే దానికిస్తే ఇది వర్కౌట్ అవ్వదు. సో చూపిస్తాను చూడండి. ఎంప్లాయీస్ వాల్యూస్. సో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 4. సో నేమ్ వచ్చేసి ప్రశాంత్ ఇద్దాం. సో ప్రశాంత్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసి ఏదో ఒకటి ర్యాండమ్‌గా 655 ఇద్దాం. సో ఇప్పుడు ఇది రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో రన్ చేస్తే ఏమొచ్చింది? ఇట్ ఈజ్ ఎర్రర్ కోడ్ 1452 కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో ఏ ఫారెన్ కీ కన్స్ట్రైన్ట్ ఫైల్స్. సో ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ పేరెంట్ టేబుల్‌లో మనకి ఓన్లీ 3 డిపార్ట్మెంట్స్ ఐడి మాత్రమే ఉన్నాయి. 101, 102 అండ్ 103. బట్ మనం ఇక్కడ లేని డిపార్ట్మెంట్ ఐడిని యాడ్ చేయాలని చూస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఒకవేళ సపోజ్ మనం ఇక్కడ 101 ఇచ్చామంటే మళ్ళీ
ఇక్కడ 101 మళ్ళీ ఇచ్చామంటే ఇన్సర్ట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి చూద్దాం. ఎంప్లాయీస్ టేబుల్ చూడండి. ఇక్కడ మనం ఇంతకుముందు యాడ్ చేయాలని చూసాం కానీ యాడ్ అవ్వలేదు. ఇప్పుడేమైంది, అక్కడ పేరెంట్ టేబుల్ ఉండే డిపార్ట్మెంట్ ఐడికే మళ్ళీ అసైన్ చేసాం. సో యాడ్ అయింది. సో ఇలా డేటా అనేది ఇన్వాలిడ్ డేటాని మనం పేరెంట్ టేబుల్లోకి చేయలేం సింపుల్గా చెప్పాలంటే. సో ఇంకా ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫారెన్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇవి డిలీట్ అండ్ అప్డేట్ రూల్స్. సో ఈ రూల్స్ ఏంటంటే క్యాస్కేడ్ అంటే ఆటోమేటిక్గా అప్డేట్ కానీ డిలీట్ కానీ అవుతుంది రిలేటెడ్ టు చైల్డ్ రికార్డ్స్. సో సెట్ నల్ అంటే ఫారెన్కి వాల్యూని నల్ చేస్తుంది ఒకవేళ పేరెంట్ రికార్డ్ గిన డిలీట్ అయితే. క్యాస్కేడ్ కూడా అంతే సేమ్. ఒకవేళ పేరెంట్ టేబుల్లో పోతే ఈ చైల్డ్ టేబుల్లో కూడా పోతుంది. అండ్ రిస్ట్రిక్ట్ ఆర్ నో యాక్షన్ ప్రివెంట్స్ డిలేషన్ ఆర్ అప్డేట్ ఇఫ్ చైల్డ్ రికార్డ్ ఎగ్జిస్ట్. మనం ఏ యాక్షన్ తీసుకోలేం. సో ఈ ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ఫారెన్ కీస్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. సో ఫారెన్ కీస్లో మనకి డూప్లికేట్స్ చాలా ఉంటాయి. అన్లైక్ ప్రైమరీకి మనకి యూనిక్గా ఉంటాయి వాల్యూస్. కానీ ఫారెన్ కీలో ఏంటంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఫారెన్ కీ కెన్ కంటైన్ నల్ వాల్యూస్. సో మనకి ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ అలో చేయదు, కానీ ఇక్కడ ఫారెన్ కీలో నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. అండ్ ఫారెన్ కీ మస్ట్ రిఫరెన్స్ ఏ ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీ. సో ఫారెన్ కీ అనేది పక్కాగా ఒక పేరెంట్ టేబుల్ ఉండే ప్రైమరీ కీకి రిఫరెన్స్గా ఉండాలి. అండ్ ఏ టేబుల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫారెన్ కీస్. సో ప్రైమరీ కీకి ఓన్లీ వన్ టేబుల్కి వన్ ఫారెన్ కీ ఉంటే, కానీ ఇక్కడ ఫారెన్ కీకి మల్టిపుల్ కీస్ ఉండొచ్చు. సో ఇక్కడ లాస్ట్ ఇంటర్వ్యూ టిప్ ఒకటి ఉంది. ఇఫ్ యూ స్కిప్ ఫారెన్ కీస్ ఇన్ డేటాబేస్ డిజైన్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ డేటా ఇంటిగ్రిటీ. ఇంటర్వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ అండ్ కరెక్ట్లీ అప్లై ఫారెన్ కీస్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్. సో ఫారెన్ కీ అనేది సింపుల్గా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేలాగా మనకి 2 టేబుల్స్ని కంబైన్ చేసేదానికి ఈ ఫారెన్ కీని యూజ్ చేస్తాం. సో ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మీకు అయినాయి అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టుమారో మనం ప్రైమరీకి వర్సెస్ ఫారెన్కి డిఫరెన్సెస్ చూద్దాం. చాలా మంది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.